దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు అత్యంత కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22, 23 వచనములలో భక్తుడైనటువంటి ప్రవక్త ఇర్మియా గారు తెలియచేస్తున్న మాటలివి. మన జీవితములలో ఎల్లప్పుడూ దేవుని కృప లేకపోతే మనమేమైపోయేవారము. మనము తెలిసి తెలియక అలవాటుగా చేసేటటువంటి దేవుని సన్నిధానమున మన అతిక్రమములు లెక్కించబడుతున్నాయి. కానీ దేవుడు వాటన్నిటిని బట్టి శిక్ష విధిస్తే వాటికి తగినటువంటి శాపమును మనము వెంటనే అనుభవించవలసిన వారమై ఉన్నాం. కానీ దేవుని కృప మనకు అడ్డు ఉండుట చేత మనము దేవుని సన్నిధానమున దైవాశీర్వాదముతో పాటుగా దేవుని క్షమాపణ పొందుచున్నాం. కనుకనే మనము అపరాధము చేసినప్పుడెల్లా శపించబడిన వారముగా, చనిపోయిన వారముగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని వాక్యం తెలియజేయుచున్నది. కనుక మనము పాపము చేసినప్పుడెల్లా ఆత్మీయంగా చనిపోతున్న వారమే, దేవుని కృపకు దూరమవుతున్న వారమే. కానీ దేవుడు ఆ కృప చేత మనలను తిరిగి తన యొద్దకు ఆకర్షించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దైవికమైన చిత్తములో మనమింకనూ సజీవులముగా ఉన్నాము అనంటే అది దేవుని యొక్క ఉచితమైన కృపయే కారణం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన యొక్క చిత్తానుసారంగా మన పాపములను క్షమించకపోతే మనము మన పాపముల విషయమై ఎంత ప్రయాసపడినా పాపక్షమాపణ కలగదు. దేవుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి వాత్సల్యత చేత మానవులమైనటువంటి మనలను ఎల్లప్పుడూ క్షమిస్తూ కాపాడుతున్నాడు. కనుక మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను, కెంపుల వలె ఎర్రనివైనను, అవి హిమము కంటెను గొర్రెబొచ్చు కంటెను తెల్లగా చేయుదనని దేవుడు వాగ్దానమిస్తున్నాడు. అయితే మన పాపములను మనం ఒప్పుకొనకపోతే ఆ పాపక్షమాపణ అస్తమాను కలగనే కలగదు. దేవుని యొక్క వాక్యములో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని వాక్యమందు తెలియజేయబడుతున్న మాటలివి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేటి వరకు సుఖముగా క్షేమముగా ఉన్నావు అనంటే నీవు పరిశుద్ధుడివని అర్థం కాదు. నీవు ఏ పాపము చేయలేదని అభిప్రాయము కూడా కాదు. నిత్యము మనము తలంపులలోను, మాటలలోను, క్రియలలోను, చూపులోను మరనేక రీతులుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి ఆ దుష్టత్వము, పాపమును మనము కూడగట్టుకుంటున్నాం. మనలో పాపము లేదని చెప్పడానికి వీలు లేదు. అయితే దేవుడు కృపచేత మనలను క్షమించి మన దుర్మార్గములను, అతిక్రమములను బంధించి తిరిగి తన వాత్సల్యతను చూపుతున్నాడు. కనుకనే దేవుడు కృప కలిగినవాడు. కృప అనగా అయోగ్యుణ్ణి సైతము యోగ్యునిగా ఎంచడం. పరిశుద్ధుడిగా మనలను చేసి మనల్నింకను జీవింపజేస్తున్నాడు. లేకపోతే మన పాపములను బట్టి మనమెప్పుడూ నశించిపోయేవారము, నిర్మూలమయ్యేవారము. కానీ దేవుడు మహాకృప చేత మనల్ని ఇంకను ఓరిమి పట్టి మరొక దినమును మన జీవితంలో ఆయుష్కాలము, ఆశీర్వాదమునిచ్చి మనలను కొనసాగింపచేస్తున్నాడు. అట్టి కృప కలిగిన దేవుని సన్నిధిని మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై, ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞతలను తెలియపరుస్తూ ప్రతి విషయంలోనూ పాప సంబంధమైనటువంటి వాటికి దూరముగా ఉండి పరిశుద్ధముగా, నీతిగా దేవుని సన్నిధిని బ్రతుకుటకు మనలను మనము నిశ్చయించుకుని సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనకెల్లప్పుడూ తోడయుండి సమస్త దుష్టత్వము నుండి, దుర్నీతి నుండి మనలను ఎడము చేసి దేవునికి సమీపస్తులనుగా చేయు సహాయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యముల చేత మీరు మమ్మను ఎప్పటికప్పుడు సంస్కరించుచు ఆత్మీయముగా సరిచేస్తున్నారు. స్తోత్రాలు.
తెలిసి తెలియక చేసిన అనేక పాపదోషములు నీ సన్నిధిని నాయన శిక్షార్హులనుగా చేయుచున్నది. అయినను కృపగలిగిన నీ మంచి మనస్సు చేత మా అపరాధములను క్షమించి నాయనా ఇంకనూ మమ్మను జీవింప చేస్తున్నావు. నాయనా నీ కృపకు పాత్రులుగా చేసి ఆశీర్వాదమునిచ్చి నడిపిస్తున్నావు. మాలో పాపము లేదని మేము చెప్పిన ఎడల మేము అబద్ధికులమే. నీవు నమ్మదగిన దేవుడవు. నాయనా నీ సన్నిధానమును మేము చేసిన మా తలంపు, మాట, క్రియల, చూపులలో మరనేక రీతులైన పాపములను క్షమించమని ఈ ఉదయకాలమున ప్రాధేయపడి అడుగుచున్నాం. ప్రభువా, నీ కృపా సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. నీ సన్నిధికి మేము దూరము కాకుండా సమీపస్తులుగా ఉండునట్లు నీ కృప చేత మమ్మల్ని ఆదరించి నీ ఆత్మతో మమ్మలను బలపరచుమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభు, ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. ఏ పాపము వలన ఏ వ్యాధిని, శాపమును, అనారోగ్యమును, ఆపదను, సమస్యను వారు అనుభవిస్తున్నారో నీకు తెలుసు. కనుక ప్రభువా, సమస్తమైన కీడులకు పాపమే మూలము. కనుక పాపమును క్షమించుమని నీ సన్నిధిని పశ్చాత్తాపబడి అడుగుచున్న నీ ప్రియబిడల ఎడల నీ కనికరమును చూపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రతి వ్యాధి, రోగ రుగ్మతను మీరు అరికట్టమని వేడుకుంటున్నాం. కుటుంబంలో ఉన్నటువంటి మానసిక, శారీరక, ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నిటినీ తీర్చండి ప్రభువా. ఆయన ఏ శాపము నీ బిడ్డలను నాశనము చేయకుండానట్లు దేవా, సమయముండగానే నీ పాదాల చెంత చేరి క్షమించు ప్రభు అని అడుగుతున్న ప్రతి బిడ్డలను నీవు కనికరించుమని ప్రార్థిస్తున్నాం. నేటి కార్యక్రమంలో పాల్గొందుచుండగా ప్రయాణాలలో ఉన్న బిడ్డలకు తోడుగుండండి. పనిపాటల్లో కావలసిన శక్తిని, ఓపికను, బలమును దయచేయండి. ఏ దుష్టత్వములోనూ మరలా పడకుండా, పాపము జోలికి పోకుండా మమ్మలను నియంత్రించు నీ పరిశుద్ధాత్మతో మమ్మను సంధించుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి ప్రభువా. శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకొనండి, సహాయము చేయండి. నాయనా, ఈ వాక్యం ఆలకిస్తున్న నాతోటి సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపరులను, మిషనరీలను అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నేటి ఆశీస్సులతో మమ్మల్ని నింపి నడిపించమని కృపగల నీ నామమును స్తుతిస్తూ కొనియాడుతూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండునుగాక. ఆమెన్.